అలా కపర్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు బోట్లు వచ్చినాయి. అది పరిస్థితి. సార్ మీరు ప్రధానంగా చూస్తే కనుక వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర వాటర్ లెవెల్ తగ్గింది. అంటే 11,000 క్యూసెక్లకు వచ్చినప్పుడు కూడా ఈ డైవర్షన్ మాత్రం ఇంకా ఫ్లో పెరుగుతూనే ఉంది. మధ్యలో బీచ్ వల్ల ఇదంతా కారణం అంటారు. ఇప్పుడు రెగ్యులేటర్ని డౌన్ చేస్తేనే కానీ ఈ పరిస్థితి విజయవాడ ముంపు నుంచి కాపాడే అవకాశం ఉందంటారు. అది కాదండి, ఏంటంటే మన బుడమేరు వాటర్ అంతా తెలంగాణ నుంచి అడవుల్లోంచి మైలవరం నియోజకవర్గం నుంచి వచ్చే నీరంతా న్యాచురల్ కోర్స్ గతంలో వెలగలేరు దగ్గర నుంచి విజయవాడ మీదకి వెళ్ళేది. కొన్ని దశాబ్దాల క్రితం ఇది విజయవాడ నగరానికి ఇబ్బంది అవుతుందని చెప్పి బీడీసీ బుడమేరు డైవర్షన్ ఛానల్ ద్వారా మనం కృష్ణానదిలో కలుపుతా ఉన్నాం త్రూ ఇబ్రహీంపట్నం మీదుగా. కానీ నిన్న ఒక్కసారి 30,000 ఎందుకంటే 27 సెంటీమీటర్ల వర్షం పడింది మైలవరం ఎగువన. దాంతో ఒకేసారి క్లౌడ్ బరస్ట్ వల్ల విపరీతమైన నీరు వచ్చి ఆ నీరు కిందకి అది డిజైన్ కెపాసిటీ 37,000 క్యూసెక్స్ బీడీసీ. కానీ ఇప్పుడు 15,000 కట్టి తీసుకునే పరిస్థితిలో లేదు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర 15,000 క్యూసెక్లు గేట్లు ఎత్తాము. ఆ తర్వాత మిగతా వాటర్ కిందకి వెళ్ళే క్రమంలో దిగువన బుడమేరు మన బీడీసీ కట్టలు తెగి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ 10-11,000 క్యూసెక్లే వస్తున్నప్పటికీ మనం సిటీ మీద ఆల్రెడీ నిన్న వచ్చిన 30,000 క్యూసెక్లు వాటరు సిటీ అంతా దిగ్బంధం చేసింది. పైనుంచి రాకుండా తప్పితే ఇక్కడ సిటీలో ఉన్న వాటర్ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. మనం ఇప్పుడు బీడీసీ దగ్గర ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను టెలికాన్ఫరెన్స్లో కంప్లైంట్ చేశాను. వారు ఏమంటే అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇప్పుడు సిఆర్డీఏ కమిషనర్ గారు, ఇరిగేషన్ అధికారులు, పోలవరం అధికారులు అందరం కలిసి కాలువ మీదకి వెళ్ళి నేనే స్వయంగా అక్కడ కూర్చొని అధికారులందరిని కూర్చోబెట్టుకొని ఈ రాత్రి కల్లా కింద ఆ తెగిన వాటిని పూర్తి చేయాలని చెప్పి ప్రణాళిక వేసుకున్నాం. అది గనక ఈ నైట్కి పూర్తయితే రేపు ఉదయానికి ఏమైతే 10-11,000 క్యూసెక్లు ఇప్పుడు స్టిల్ విజయవాడ నగరం మీదకి వచ్చి పడతా ఉన్నాయో ఆ నీళ్లు గనక మనం కృష్ణానదికి డైవర్ట్ చేయగలిగితే బీడీసీ ద్వారా ఇప్పుడు గేట్లు దింపితే గనక ఇక్కడ తర్వాత ఒక 12 గంటల లోపల విజయవాడలో నీరంతా తగ్గిపోయే అవకాశం ఉంది. అది గనక మనం ముయ్యినంతసేపు ఒకవేళ పొరపాటున ఈరోజు రాత్రికి గనక మళ్ళీ తెలంగాణలో కానీ మైలవరం పరిసర ప్రాంతాల్లో కనుక వర్షాలు పడితే విజయవాడలో ఇప్పుడున్న ఈ అస్తవ్యస్త పరిస్థితులకు తోడు ఇంకా పరిస్థితి దిగజారే ప్రమాదం ఉంది. ఇంకా ఇక్కడ ఇబ్బందికర వాతావరణం వచ్చే పరిస్థితి ఉంది. అది రాకుండా ఉండడం కోసం నేను సిఆర్డీఏ కమిషనర్ గారు ఇద్దరం ఇప్పుడు కాలం మీదకి వెళ్తా ఉన్నాం. ఇది పరిస్థితి. ఏదైతే బుడమేరు డైవర్షన్ తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అలాగే యాలగడ్డ వెంకటరావు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరి కొద్దిసేపట్లో సింగనగర్ ప్రాంతానికి అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోతున్నారు. ఎందుకంటే మొత్తం కూడా క్షేత్రస్థాయిలో అసలు వాట్ ఏంటనేది మొత్తం కూడా ఆయన క్షేత్రస్థాయిలో మొత్తం కూడా పరిశీలించి అక్కడ వాస్తవాలను తెలుసుకునేందుకు కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మరి కొద్దిసేపట్లో చంద్రబాబు ఈ సింగనగర్ ప్రాంతానికి అయితే వస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.